తిమోతికి రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, క్లుప్తంగా నేను ముగించేస్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. హల్లెలూయా. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. హల్లెలూయా. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ, పుట్నోట్లో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 5వ భాగంలో, నీవేలాగు, పుట్నోట్లో నీవేలాగు అంటే వ్యక్తిగతంగా, నీకు నీవుగా, నాకు నేనుగా రాసు జీవము దేవుని యొక్క మందిరములో, జీవము గల దేవుని సంఘములో. అంటే దేవుని యొక్క మందిరం ఏమిగా పిలువబడుతుంది? దేవుని మందిరం, ఇందాక నేను చదివిందే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క ఎటువంటి సంఘంగా మార్చబడాలి? అది జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘంగా. హల్లెలూయా. దేవుని మందిరంలో అనగా జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో నేను ఎలాగా జీవించాలో, ప్రవర్తించడం అంటే మరొక పర్యాయ పదం ఏంటంటే బ్రతకడం, జీవించడం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే సంఘానికి వచ్చేటటువంటి ప్రతి వారికి జీవితం, ప్రతి వారికి ప్రవర్తన ఏ రీతిగా ఉండాలంటే చక్కగా ఉండాలి. ఎందుకు మనకి ప్రవర్తన చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, సరిచేయబడాలి అని మనం ఆలోచిస్తుంటే కనుక, ఆ సంఘము ఎవరిది? సంఘము, ఆ మందిరం ఎవరిది? దేవునిది గనక ఆ యొక్క సంఘములో ఎవరున్నారు? జీవము కలిగినటువంటి దేవుడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి ప్రతి వారికి ప్రవర్తన జీవితం, ఇంకొకటి ఆంగ్లంలో క్యారెక్టర్ అంటారు, క్యారెక్టర్ సరిచేయబడునుగాక. హల్లెలూయా. ఏ రీతిగా సరిచేయబడాలి? ప్రతి వారికి కూడా ఒక క్రమం అనేటటువంటిది దేవుని యొక్క మందిరంలో ఉండునుగాక, దేవుని యొక్క సంఘంలో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి, అడుగు పెడుతున్నటువంటి ప్రతి వారికి ప్రవర్తన, వారికి జీవితాల్లో పరిశుద్ధపరచబడునుగాక. ఏ రీతిగా? వాక్యానుసారంగా. ఏ రీతిగా నీ జీవితం చక్కపరచబడాలి, ఏ రీతిగా నీ ప్రవర్తన సరిచేయబడాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధ వాక్యమైనటువంటి దేవుని యొక్క గ్రంథం ద్వారానే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, కొన్ని శరీర కార్యాలు మీకు గుర్తు చేస్తారు మీకు తెలుసుకోవడానికి. దీ యొక్క మొదటి సర్వీస్ ఎన్నింటికండి? 7ంటికి. అంటే మన ప్రవర్తన గురించి నేను చెప్తాను. మనం ఎన్నింటికి రావాలి? 6:30కే. అంటే మన ప్రవర్తన సరిచేయబడాలి. రైట్. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం, మన యొక్క వస్త్రాధరణ ఏ రీతిగా ఉండాలి? దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి మన యొక్క వస్త్రాధరణ ఏ రీతిగా ఉండాలి? ఎవరికి? దేవునికి నచ్చే విధంగా ఉండాలి. ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాధరణ. హల్లెలూయా. కొంతమంది మగపిల్లలు కూడా మీ యొక్క కటింగ్ కానీ, హెయిర్ కట్ కానీ, మీకు దుస్తులు కానీ, కొంతమంది టీషర్ట్లు వేసుకొని వస్తూ ఉంటారు. లేదు, చక్కగా అందరూ కూడా కనీసం బల్ల రోజులైన బాప్తీసం తీసుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. బల్ల రోజైనా మీరు ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలంటే, ఎటువంటి రంగు వేసుకోవాలి చెప్పాలి. మీరు ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి?
ఎటువంటి వస్త్రాలు? తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి. తెల్లటి వస్త్రాలు వేసుకుంటే తెలుపు దేనికి సాదృశ్యం? ఆ ఇక తెలుపు రంగునైనా మనం చూసుకొని ఏం చేయాలని అనుకుంటాము? పవిత్రంగా మారాలి, నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి, ఒక యథార్థమైనటువంటి బ్రతుకులో నేను రావాలి అనేటటువంటి ఆశ ఒక్కసారి కాకపోయినా మరొక 10 సార్లకైనా మనకు కలుగుతుంది. మనకి మనసులో కలుగుతుంది. మనం చూడంగా చూస్తున్నటువంటి దాని మీద మనకి ఏ రీతిగా అయితే ఆశ కలుగుతుందో అదే ప్రకారంగా దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన యొక్క జీవితాలలో కూడా తెలుపు వస్త్రాలు ధరిస్తే, తెల్లటి వస్త్రాలు ధరిస్తే మనకి ఏం కలుగుతుంది? ఒక ఆశ కలుగుతుంది, ఒక పవిత్రమైనటువంటి జీవితం నేను కూడా బ్రతకాలి, ఇటువంటి వైరాగ్యం కలిగినటువంటి జీవితం నేను కలిగి జీవించాలనేటువంటి ఆశ నీ మనసులో కలుగుతుంది, నీ హృదయంలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి? చక్కగా ఉండాలి. మన భాష, మన కంటి చూపు, నడక, చేసే ప్రతి పని కూడా సంఘములో ఏ రీతిగా ఉండాలి? ప్రవర్తన సరిచేయబడుతూ రావాలి. హల్లెలూయా. అంటగా కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? మన దినచర్యలో జరిగేటటువంటి కార్యాలు, సంఘానికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా పోవాలి అని అనుకుంటామంటే కన్నా మంచిగా పోవాలనుకుంటారు. తప్పేమీ లేదు. అయితే నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు ఏ రీతిగా అయితే నువ్వు రావాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏ రీతిగా దేవుని మందిరంలో ఆరాధించాలి, చక్కగా పాడాలి, దేవుని స్తుతించాలని దేవుని యొక్క మందిరంలో అడుగు పెడుతున్నావో అదే ప్రకారంగా దేవుని మందిరంలో నువ్వు కనపరిచేటటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఏవేవైతే నువ్వు చేస్తున్నావో ఆ కార్యాలే నీ గృహములో ఉండునుగాక, సమాజములో ఉండునుగాక, నువ్వు పనిచేసే స్థలంలో అది రిఫ్లెక్ట్ కావాలి. అవేం కావాలి? అన్ని నిన్ను చూసినప్పుడు నీ వస్త్రాధారణ బట్టి నిన్ను ఏం చేస్తారు? బయటికి మట్టికే తెల్ల బట్టలు, లోపట అంత చెత్తే, అంత దుర్మార్గతే, అంత అన్యాయమే. ఎందుకు? వారి యొక్క ప్రవర్తన ఇంకా సరిచేయబడలేదు కనుక. నీ ప్రవర్తన సంఘంలోనే నువ్వు కనపరుస్తున్నావు, కానీ దేవుని ఎదుట నువ్వు కనపరుస్తున్నావు, సేవకుని ఎదుట నువ్వు కనపరుస్తున్నావు, తోటి విశ్వాసుల దగ్గర మనం కనపరుస్తున్నాం. నేను కూడా అటువంటి జీవితం నేను కలిగి ఉంటే గన యేసుక్రీస్తు ప్రభుల వారు పైనున్నటువంటి వస్త్రాలను మన దేహాలను చూడడు కానీ ఆంతర్యాన్ని చూసేటటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చూస్తాడు యేసయ్య? ఏం చూస్తాడు చెప్పాలి. యేసయ్య ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘంలో ప్రవేశించినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా యేసయ్య హృదయాన్ని చూసి ఆయన మేళ్లను, ఆయన దీవెనలను నా యేసయ్య కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి దీవెన అంటే కన్నా చీకటి నుండి వెలుగులోనికి నా యేసయ్య తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని యొక్క మందిరంలో ప్రవేశిస్తున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా ఏ రీతిగా ఉండాలంటే నిత్యము ఏ రీతిగా యాకోబు యొక్క జీవితంలో ఇది పరలోకపు గవిని అని మార్చాడో, బేతేలుగా మార్చాడో, దేవుని యొక్క గృహముగా మార్చాడో అదే ప్రకారంగా ఈ రోజు దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా దేవుని మందిరము, ఇది దేవుని యొక్క ఆలయము, ఇది భయంకరమైనటువంటి స్థలం అని ఏ రీతిగా అయితే యాకోబు గుర్తించాడో అదే ప్రకారంగా ఇది దేవుని యొక్క పరలోకపు గవినిగా మార్చబడునుగాక. ఈ ఆలయమే కాదు కానీ మనమందరము మార్చబడుదుముగాక, మనమందరము మార్చబడునుగాక. దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా ఇది దేవుని యొక్క మందిరం, ఇది ఇమ్మాన్యుయేల్ సంఘం కాదు, ఇది దేవుని యొక్క మందిరం. అయితే ఎందుకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టుకున్నారంటే ఒక గుర్తింపు లోకంలో ఉన్నాం కనుక, ఒక గుర్తింపు. మీరు ఏ మందిరానికి వెళ్తారు? మీ సేవకుడు ఎవరు అంటే కనుక ఇమ్మాన్యుయేల్ సహవాసం, ఇమ్మాన్యుయేల్ మందిరం, మదనపల్లి అని ఒక గుర్తింపు కోసమే. అయితే ఇది జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘము.
ఇందులో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం, అగ్ని వంటేటువంటి వాక్యం, అదే రీతిగా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘములో నీతో పాటు ప్రయాణం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ ప్రయాణంలో ఈ రెండు కూడా ఎప్పుడు కూడా తొలగిపోనే. అందుకే యాకోబు యొక్క జీవితంలో తన దర్శనం చూసిన రీతిగా ఈ రెండు కార్యాలు ఒక నిచ్చెనగా ఎక్కడికి చేరుతుంది? ఈయన దర్శనంలో ఈయన ఎవరు చూస్తున్నాడు? పైన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నాడు. నీతో ఎప్పుడైతే ఈ రెండు కార్యాలు ఆత్మీయ ప్రయాణంలో నీతో పాటు ఉంటుందో అప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుని చూచుదువుగాక. ఆ పరలోకపు తండ్రి నిన్ను డైరెక్ట్గా చూచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా.